హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మునగాకు కారం పొడి. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మునగాకు కడిగి హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టుకోవాలండి, వాటర్ అంతా పోయేంత వరకు. మళ్ళీ కరివేపాకు వేసుకొని కడుక్కోవాలండి, హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోవాలి, వాటర్ అంతా కారిపోయేంత వరకు. ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు అనేది గలగలు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కరివేపాకు, మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మాడనియకుండా ఫ్రై చేసుకోవాలి. మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, హెల్త్కి చాలా మంచిదండి. ఐరన్ అనేది వస్తుందండి, బీపీ, షుగర్, థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఫీడింగ్ మదర్స్కి అయితే చాలా బెనిఫిట్స్ అండి. పాలు కూడా చాలా మంచిగా వస్తాయి. హెయిర్ గ్రోత్ ఉంటుంది. మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా మొక్కలు గుజ్జు అనేది కొంచెం పెరుగుతూ ఉంటుందండి. ఐసైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలకు మోషన్ ఫ్రీ అవుతుంటుంది. మసాలా మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు వేయించుకున్న ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా, అవి, ఎల్లిపాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మిక్సీకి పట్టేసుకున్న తర్వాతకి మునగాకు వేసుకోవాలి, మిక్సీకి పట్టేసుకోవాలి. కొంచెం బరకే ఉంటుందండి, ఫైన్ పౌడర్ అనేది కాదు. ఇంతే అండి, మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.